చూడండి, తను తిని నలుగురికి పెట్టమని శాస్త్రం. కానీ మా నాన్నగారు నలుగురికి పెట్టిన తర్వాత మనం తినాలి అని చిన్నప్పటి నుంచి చెప్పారు. కాబట్టి వారి మాట నిలబెట్టడం కోసం నేను ఇప్పుడు కట్టబోయే ఈ బాటిల్ ఫ్యాక్టరీలో మిమ్మల్ని అందరినీ పార్ట్నర్స్ గా చేర్చుకోవడానికి నేను అంగీకరిస్తున్నాను. ఏమంటారు? కొంప ముంచాడు. నేనేదో మాట వరుసగా అబద్ధం ఆడితే వీడు నిజంగానే చేసేస్తున్నాడే. అబ్బాయి గారు, నిన్ననేగా అనుకున్నాం, అప్పుడే నిజంగా ఫ్యాక్టరీ కట్టించేస్తున్నారా? ఫ్యాక్టరీ నిజంగా కట్టకపోతే పేక ముక్కలతో కట్టారంట. చెప్తాం బాగా సెలవు ఇచ్చారు. మిగతాది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. మా వంతు ఎంత పడుతుందండి? అది మీ ఇష్టం. పిండి కొద్ది రొట్టె, పెట్టుబడి కొద్ది లాభాలు. అంతే కదండి. విన్నారా? పెట్టుబడి ఎంత ఎక్కువగా పెడితే లాభాలు అంత ఎక్కువగా వస్తాయట. చిత్రం వాటాదారులుగా ఉంటారా లేదా? ఏంటయ్యా ఒకరికొకరు చూసుకుంటారు. ఇవాళ కాకపోతే చెప్పండి, ఆ డబ్బంతా నేనే వేస్తా. ఎక్కడే చెక్కుబుక్కు. అదేమిటి నాన్న, మన దగ్గర డబ్బు లేకనా? అనవసరంగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని? పైగా మంచిని 10 మందికి పంచిపెట్టమని మీరేగా చెప్పారు. మాకి చిన్న సందేహం. అడగండి. మేము ఎప్పుడు వ్యాపారం మానుకోవాలనుకుంటే అప్పుడు మాకు లాభంతో పాటు డబ్బు వాపస్ ఇచ్చేస్తా. వాయిస్ తప్పకుండాను. చిత్తం బాగా సెలవిచ్చారు. ఇదిగోనండి నా వాటా 2 లక్షలు. మాది 2 లక్షలు. ఏం శెట్టి గారు, బాబు గారు ఏమంటారు? చిత్తం సీసాల బ్యాటరీ అంటున్నారు. అవన్నీ పగిలిపోతాయో ఏమో. డబ్బాల బ్యాటరీ కట్టగలదండి. ఏం శెట్టి గారు, ఇంతకీ మీ దగ్గర డబ్బు ఉందా లేదా? అమ్మా ఎంత మాట అన్నారు. రెడీగానే వచ్చానండి. చెక్కు కాదు, రొక్కం. కానీ ఒక చిన్న మనవి, ఈ డబ్బు లెక్కలోకి రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఈ అన్నవరం వచ్చే ముందు అందరూ తలుచుకునేది సత్యనారాయణ స్వామిని. వెళ్ళేటప్పుడు అందరూ గుర్తు పెట్టుకునేది ఈ వెంకటాచలాన్ని, ఎలియాస్ గైడ్ దేవానంద్. ఏ ఒంటి మీద సొమ్ములు ఏమైనా కాజేస్తావా ఏందయ్యా స్వామి? నువ్వు మాట్లాడగా స్వామి, చెప్పేది నువ్వు. మీ అందరి దృష్టిలో ఇది బస్సు, కానీ బస్సు కానే కాదు. అయితే ఓకే, రావే పోదాం. నువ్వు అన్ని అపార్థం చేసి